సంవత్సరాల నుంచి ఉద్యోగాల కోసం 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం వచ్చింది. మా సిటీ సెంటర్ లైబ్రరీ చుట్టూ ఆ రోజు వీళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చి మమ్మల్ని నమ్మించి ఈరోజు గద్దెనెక్కారు. మేము అడుగుతుంది ఏంటిది, మీకు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తాన్న హామీని మాకు ఇవ్వండి, మా ఉద్యోగాలు మాకు ఇస్తే మేము చదువుకుంటామని మేము శాంతియుతంగా ర్యాలీలు చేస్తుంటే వీళ్ళు అంటున్న ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అంటున్నారు. కాదు, ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు, ఇది దౌర్జన్యంగా నడుస్తుంది, అది పోలీసుల రాజ్యంలాగా నడుస్తుంది. ఎందుకంటే మీరు తెచ్చిన ప్రభుత్వం ఏమని మీరే అంటున్నారు, మీ సమస్య ఉంటే మాతో చెప్పమంటున్నారు. మా సమస్యని మేము అన్ని విధాలుగా చెప్పినాం, అయినా కూడా మాకు ఈరోజు పోలీసులతో దౌర్జన్యంగా అరెస్ట్ చేసి మమ్మల్ని నానా హింసలు పెడుతున్నాం. మీరుకైతే ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని ఎట్లా అయితే నిరుద్యోగులు గద్దెలు దించారో నెక్స్ట్ మీ భవిష్యత్తులో మిమ్మల్ని కూడా గద్దె దించి మేము ఖచ్చితంగా మీ గద్దెని దించి మా నిరుద్యోగుల సత్తా ఏంటో చూపిస్తాం. మమ్మల్ని ఇచ్చిన ఏడాది 2 లక్షల ఉద్యోగాలు మేము ఖచ్చితంగా సాధిస్తామని ఈ ర్యాలీ ద్వారా ఖచ్చితంగా రేవంత్ అనేది ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే మాకు మోసం చేసి మీరు గద్దెనెక్కి ఈరోజు ప్రజలు అనుభవిస్తున్నారు.